నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. దౌర్జన్యాలకు వెళితే కోర్టులను ఆశ్రయించిన కార్యకర్తలకు అండగా ఉంటామని తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి పరిశీలన. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం తిమ్మానాయుడు పాలెం గ్రామానికి చెందిన తిరుమూరు వీరరాఘవయ్య బుజ్జమ్మల జ్ఞాపకార్థకంగా వారి కుమారులు చంద్రయ్య, సుబ్రహ్మణ్యం, శంకరయ్య, శివయ్య, పరందామయ్య, కుమార్తె సరోజనమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారని, దాతలకు శ్రీ కోటమతల్లి ఆశీస్సులు ఉంటాయని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. అనంతరం దాతలకు జగన్మోహన్ రెడ్డి దంపతులు ఆలయ సత్కారాన్ని అందించారు. కార్యక్రమంలో వాకాటి బాలకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పల్లుమల్లు వెంకట కృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి వెంకట కృష్ణయ్య, కుమార్, సుధీర్, సందీప్, కొసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు.
ముప్పై జిల్లా కోట పట్టణంలో వెలసినటువంటి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఎంతో వైభవపేతంగా జరుగుతూ అందరి జీవితాల్లో ఆమె వెలుగులు నింపుతూ ముందుకు సాగిస్తూ చల్లని దీవెలు అందజేస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి శుక్రవారం రోజు వచ్చేటువంటి భక్తులకి ఖాళీ పొట్టతో పోకూడదని ఆయన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలా చక్కగా జరుగుతూ ఎంతమందో దాతలు పోటీలు పడుతూ ఈ కార్యక్రమాన్ని కావున దిగ్విజయంగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని తర్వాత ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలు యమునాయుడుపాలెం వాస్తవ్యులు కీర్తిశేషులు తిరుమూరు వీరరాఘవయ్య గారు సుబ్బమ్మ గారుల జ్ఞాపకార్థంగా వారి కుమారులు సుందరయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు, శంకరయ్య గారు, శివయ్య గారు, పరందామయ్య గారు, వాళ్ళ కుమార్తె సరోజనమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలైనారు. కావున ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి దాతలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని ప్రార్థన చేస్తూ రేపు శనివారం 29వ తేదీ సాయంకాలం 4 గంటలకి మన దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి స్వగృహం నుంచి కొన్ని వందల మంది పుష్పాలు తీసుకొని అమ్మ సారితో బయలుదేరి అంగరంగ వైభవంగా నిజంగా 29 ఈ అదృష్టంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటేనో ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొంటారు. అది కూడా కాక ఈ అన్నప్రసాదం పెట్టాలంటే ఎన్నో జనంలో పుణ్యం చేసుకుంటేను. కావున ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలకు దిగితే కోర్టులను ఆశ్రయించి కార్యకర్తలకు అండగా ఉంటామని తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో ఉన్న ఎన్జీఆర్ భవన్లో వారు ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ కూటమికి ప్రజలు ఇచ్చిన అధికారం హుందాతనంగా ప్రజలకు మంచి చేసేందుకు వినియోగించాలన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాం నుంచే వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు, నాయకులు మమేకమై ఉంటారని భవిష్యత్తులో కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చదువులకు పెద్దపీట వేశారని, రైతులు, మహిళలు వంటి అన్ని వర్గాలకు మేలు చేసినా ఎందుకో వారి మన్ననలను పొందలేకపోయారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మేరికా మురళీధర్, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఉన్నారు. ఏ ఒక్క నియోజకవర్గం గురించి కానీ, ఏ ఒక్క గెలిచిన ఎమ్మెల్యే గురించి కానీ మరి అతిగా కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నట్టు ఆ స్టేజ్కి పోకూడదని కోరుకుంటూ గెలిచిన పార్టీ మంచి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మా నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థిని అభినందనలు తెలిపాం. మంచి పనులు చేయమని, అవసరమైనప్పుడు మా సలహా సూచనలు కావాలన్నా కూడా మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి అని తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశంకి తేడా ఏంటి అని అంటే, ఇదివరకు ఎన్నోసార్లు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు. మాకు ఒక పేపర్ ఒక టీవీ ఛానల్ ఉంటే ఇంట్లోకి 4 పేపర్లు 4 ఛానల్. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాన్ని కూడా నిజాన్ని తెలియజేస్తారు, ట్రై చేస్తారు, నమ్మబలరు. పంతొమ్మిదిలో
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరకట్ట దగ్గర ఉన్న ప్రజావేదిక ఇల్లీగల్గా కట్టారు. గవర్నమెంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టింది, అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు అని దాన్ని తొలగించడం జరిగింది. ఆ రోజు పేపర్లంతా విధ్వంసం, అరాచకం. అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ డబ్బులతో కట్టింది. గవర్నమెంటే తప్పు చేస్తే ఇంకా ప్రజలు తప్పు చేయకుండా ఎలా ఉంటారు? దాన్ని ఖండించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన 2వ నెలలోనో 3వ నెలలోనో జరిగింది. ఈరోజు వేస్తారు 20. పోయిన వారం 21వ తేదీన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 21. 22వ తేదీ ఉదయం 6 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ఉదయం 5 గంటలకు వచ్చి పాల్గొంటారు. తేడా చూడండి. ఆ రోజు 4 ఛానళ్ళు, 4 పేపర్లు హంగామా, విధ్వంసం ఊరంతా వచ్చింది. ఈరోజు మేము చెప్పేది ఏంటి? ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో రిలీజ్ చేశారు. ఏ పార్టీకి గవర్నమెంట్ ఎంత అలాట్ చేయొచ్చు, నీకు వచ్చిన పర్సంటేజ్తో సంబంధం లేదు, నీకు వచ్చిన సీట్లతోనే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలని తగ్గించాలని ల్యాండ్ అలాట్ చేసుకున్నారు. గుంటూరులో 3 ఎకరాలు తీసుకున్నారు, విశాఖపట్నంలో వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్లో తీసుకున్నారు, పార్టీ ఆఫీసులు కట్టారు. ఇది వరకు ఉమ్మడి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ అయిన హైదరాబాద్లో బంజారా హిల్స్లో తీసుకున్న స్థలం కూడా అలాంటిది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 21వ తేదీ స్వేరింగ్ ఇన్ అయ్యి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్యేలు ఇంకా స్పీకర్ కూడా ఎలక్ట్ కాకముందే 22వ తేదీ ఉదయం 5 గంటలకి పార్టీ ఆఫీస్కి పాల్గొంటారు. తప్పుందా? నోటీస్ ఇవ్వండి, జవాబు తెచ్చుకోండి. ఏ కారణంతో అయితే ఇది తప్పని మీరు భావిస్తారో తెలియజేయండి, తగు చర్యలు తీసుకోండి. అలాంటిది ఏమీ లేకుండా టైం ఎక్కడ ఉంది మీరే ఆలోచించండి. సమయం ఎక్కడ ఉంది? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు మంచి చేయడానికి మీరు అరాచకం చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించారని ఒక పక్క చెబుతూ, మొదటి రోజు ప్రమాణ స్వీకారం, 2వ రోజు ఉదయం 5 గంటలకు. పేపర్లు మాకు లేవు. తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి పరిశీలించారు. తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారని విమర్శించారు. గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. అనుమతులు లేకుండా బిల్డింగ్లు కడుతున్నారని ఆరోపించారు. అనంతరం విశాల శారదా పీఠం అక్రమ నిర్మాణాలు తొలగించాలంటూ విశాఖ పీఠం ముందు స్వామీజీలు దీక్ష చేశారు.
బాలకారి గోవింద ఏక స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఏడుగురు స్టూడెంట్లు దౌర్జన్యాలకు నిలిపే కోర్టులను ఆశ్రయించిన కార్యకర్తలకు అండగా ఉంటామని తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి. తిరుమలలో విశాఖ శారదాపీఠాన్ని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి పరిశీలన. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.